ఇక్కడ చూడొచ్చు, ఇది చింత చెట్టు. ఇదనమాట ప్యూర్ చింతపండు. ఇదనమాట ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు వాటర్ అనమాట, తాగడానికి వాటర్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. ఈ వాటర్ ఎక్కడదమ్మా? ఈ వాటర్ ఎక్కడిది? అక్కడ వాటర్ ఇక్కడ తెచ్చుకుంటారా? అయితే మనం ఇందులో చూసి వచ్చింది అంటారా కదా. ఏం పేరు నీ పేరు? అమంతి. నీకు ఒడి వచ్చా? ఒడి మాట్లాడమొచ్చా? తెలుగు తెలుగు రాదా? ఇంకా భాష వచ్చా? మరి ఇప్పుడు నేర్చుకోవాలి కదమ్మా, ఏం నేర్చుకోలేదు. ఇదనమాట చూడండి, వీళ్ళు పాక అనమాట. ఇది వీళ్ళు తార్బాన్ అయితే ఇక్కడ వేస్తున్నారనమాట. అయితే మీరు ఊరికి ఇంత దూరంలో ఉంటారు కదా, మీకు భయం అయ్యేదా? శోభిత, శోభిత వెళ్ళొచ్చో గైస్. వీళ్ళది యాక్చువల్గా ఒడిశా స్టేట్ అనమాట, ఒడిశా స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కోళ్ళు ఇవి అనమాట. కోళ్ళు, మేకలు ఉన్నాయి మీకు? మేకలు గొర్రెలు ఉన్నాయా? ఆవులు ఉన్నాయా? అంటే ఉన్నాయి కదా, ఉన్నాయంట గైస్ వీళ్ళకి. కోళ్ళు అయితే చూడొచ్చు, పెద్ద పెద్ద కోళ్ళు. ఒక్క కోడిని ఎంత రేటుగా ఇస్తారు మీరు? ఒక్క కోడి కావాలనుకుంటే ఎంతకి ఇస్తారు? ఒక 200, 300, 400? లేదు అంటే ఎంతకి ఇస్తారు అంటున్నాను. హాయ్ గాయస్ అందరికీ. గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనకు మేము వెళ్తున్న దారిలో మన వాళ్ళు అయితే కనిపించడం జరిగిందనమాట. వీళ్ళందరూ ఇక్కడ బక్కలు కాస్తున్నారనమాట. ఈ అన్నయ్య అయితే పర్లేదు, ఈ పిల్లోడు ఎలా రే బాగున్నావా? వెళ్ళొచ్చో రే, బాగున్నావా? గాయస్ చూడండి, ఈ పిల్లలు అనమాట చదువుకునే వయసులో వీళ్ళైతే బక్కలను అయితే కాస్తున్నారనమాట. వీళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాలి నిజంగా గట్టిగా బుద్ధి అనేది. ఏంటంటే చదువుకునే వయసులో కూడా వీళ్ళని అయితే బక్కలు కాయిస్తున్నారనమాట. ఏమన్నా వీళ్ళు బక్కలు కాసేటట్టు ఉన్నారు వీళ్ళు? వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పొచ్చు కదా, వీళ్ళు బక్కలు కాయలేరని చెప్పలేరా మీరు? గాయస్ ఇది చూడొచ్చు, వీళ్ళు బక్కలు అనేది ఇక్కడ కాస్తున్నారు అనమాట. చుట్టూ కొండలు అనమాట. ఇక్కడ ఈ కొండల్లో వీళ్ళైతే బక్కలను అయితే కాయడం జరుగుతుంది. ఇదనమాట వాళ్ళ బ్యాచ్. ఇప్పుడు వస్తుంది ఆ బ్యాచ్. ఇది మావాడు. మేము బండితోనైతే ఇటు వెళ్తుంటే వీళ్ళు కనిపించారు, చిన్న చిన్న పిల్లలు. వీళ్ళు బక్కలు అయితే కాస్తున్నారనమాట. నిజంగా వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ అమ్మ నాన్నలకి అనాలి, నేను చెప్పాలి. ఏంటంటే చదువుకునే వయసులో కూడా వాళ్ళకైతే బక్కలు కాయిస్తున్నారనమాట వీళ్ళు. ఇదే ఇవి చూడొచ్చు బక్కలు. గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయిందనమాట. నిజంగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవన్నమాట. ఆకాశపు మధ్యలో మేమైతే ఉన్నట్టు ఉందనమాట. నిజంగా అక్కడ మబ్బులు, కొండలు బాగా చూడడానికి అయితే సూపర్ అనమాట. మావాడు అయితే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యాడనమాట. మీకు ఎంతమంది పిల్లలు లేరా? ఒకవేళ పడుకోవాల్సి వస్తే పడుకుంటారా అక్కడ? అంటే మీ అత్త వాళ్ళు పడుకుంటారా? వీళ్ళ అత్త వాళ్ళు అయితే ఇక్కడ పడుకుంటారు అనమాట గాయస్. అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంట. ఈ కొండలు ఇంత పెద్ద కొండలు కదా, ఇక్కడ పుల్లు లాంటివి, సింహాలు లాంటివి మీకు ఎప్పుడు కనిపించలేదా? లేదా? పందులు పులిలో లేవు, సింహాలు లేవు. పులి సింహం వేరు పులి వేరు కదా. అవును, పులి వేరు సింహం వేరు కదా. గాయస్ అయితే పిల్ల వచ్చేసి గిరిజన భాషతో మాట్లాడుతూ ఉందన్నమాట. మనకు గిరిజన భాష అయితే మనకు వచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా అక్కడ, ఇది మొత్తం కొండపూలు అనమాట. మేము ఎంత హైట్లో ఉన్నామంటే మాకే తెలీదు. చూడొచ్చు అక్కడ మనకు పాకలు కనిపిస్తున్నాయి, కొండలు ఎంత ఎత్తులో ఉన్నామంటే మాకే తెలియదు గాయస్. చూడొచ్చు మబ్బులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ పార్వతీపురం ఉంటుంది. మబ్బులు మనకు కనిపిస్తున్న దగ్గరలో పార్వతీపురం ఉంటుంది. చూడొచ్చు ఊరికి దగ్గరకు వచ్చాం కానీ ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నాం. మా వాడు వస్తాడు. అరే అమ్మ గాయస్, ఇది ఇక్కడ చూడండి, ఇదనమాట. ఇది రాయి, మొత్తం రాయి ఇలా ఎక్కుతూ ఉన్నాం. అటు చూపి ఆల్పు వచ్చింది మాకు. ఇదనమాట గైస్. ఎంత ప్లేసు ఇల్లట్టుకు ఉందంటే నిజంగా కొండపోళ్ళు కదరా. ఇక్కడ ఉండి
ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది గైస్ నిజంగా. అంత బాగుందన్నమాట ఇక్కడ నుంచి సీన్ చూడడానికి. అరే ఈ సీనరీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి వచ్చాము. మొత్తానికి కుక్క వచ్చేసి మాకు వెల్కమ్ చెప్తుంది కదా. వీళ్ళైతే ఇక్కడ వాటర్ని తాగుతారంట. ఇది చూడండి, ఇది ఏం చక్కని ఊట బావి అనమాట. రే తాగి చూపి రాజా ఒకసారి తాగు. నిజంగా చల్లని క్లియర్ వాటర్ అనమాట కదరా. చల్లగా చూడండి, చల్లగా ఉన్నాయి అనమాట. తాగు. వాటర్ ఎలా ఉందా? బాగున్నాయి. ఇది చూడొచ్చు, ఇదనమాట గడ్డ. కానీ గడ్డ నీళ్ళు అయితే వీళ్ళు తాగట్లేదు. ఇక్కడ సపరేట్గా ఊట అనేది వస్తుంది అనమాట. ఈ ఊట నీళ్ళు తాగుతుండ్రు ఎరా. ఇది చూడొచ్చు, ఈ జొన్నలు అనమాట. బాగుందా వాటర్? బాగుంది. శోభిత, ఏ శోభిత వెళ్ళొచ్చో గైస్. వీళ్ళది యాక్చువల్గా ఒడిశా స్టేట్ అనమాట. ఒడిశా స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కోళ్ళు ఇవి అనమాట. కోళ్ళు, మేకలు ఉన్నాయి మీకు? మేకలు ఒక కోడి కావాలనుకుంటే ఎంతకి ఇస్తారు? ఒక 200, 300, 400? లేదు అంటే ఎంతకి ఇస్తారు అంటున్నాను. కొత్త చింతపండు అనమాట. ఒక్కొక్క చెట్లు అయితే కాయ ముదురుతూ ఉంటుంది, కానీ ఈ ఊరికి వచ్చేసరికి పండిపోయి ఉన్నది అనమాట కదా. కొత్త చింతపండు తింటాడు. తినరా? పొలగుందా తీయవందరా? పులుపులో తీయగా ఉంది. గాయస్ వీళ్ళు మాకు తినడానికైతే ఈ తేగలు ఇచ్చారనమాట. ఏ తేగలో తిని చూద్దాం, బాగుంటాయి బాగోవు. చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయన్నమాట. తినరా? బాగున్నాయా? బాగున్నాయి అంట గాయస్. మనం తిందాం. హైలైట్ అనమాట. ఇవి చూడొచ్చు తేగలు. గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్ల నుంచి చిన్న కోడలు, ఈ పిల్ల నుంచి పెద్ద కోడలు అనమాట. వీళ్ళు నిజంగా గాయస్ ఎంత ఫ్రెండ్స్ లాగా ఉన్నారంటే నిజంగా చాలా క్లోజ్గా ఉన్నారనమాట. అయితే గాయస్ ఈ పిల్లకైతే ఒడియా వచ్చనమాట. ఒడియాతో మాట్లాడదాం. సిగ్గుపడుతుంది. అరే ఏం నవ్వుతాం, ఎందుకు నవ్వేస్తున్నారు? ఎందుకు చెప్పండి. ఒక్క ఇల్లు అనుకోవచ్చు, ఇల్లు అనుకోవచ్చు. అయితే గైస్ సాల్డర్ మీకు చూపిస్తాను. మీ కాలు ఏ విధంగా ఛార్జింగ్ పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఆ సాల్డర్ని అయితే ఇక్కడ చూడొచ్చు, ఇది సాల్డర్, ఒకే ఒక్క సాల్డర్ అనమాట. వీళ్ళు రాయిలో పెట్టారు. ఇక్కడ చూడొచ్చు బోర్డులు, అలానే లైట్లు ఇవన్నీ ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట. వీళ్ళు చూడొచ్చు, ఇది సాల్డర్ అనమాట. వీళ్ళు పాక్ అనమాట గైస్ ఇది. జరా అయితే గైస్ మళ్ళీ వీళ్ళకి వెళ్ళి మాట్లాడదాం. ఫైనల్గా ఏం అడుగుదామంటే, ఎక్కువగా ఓన్లీ జొన్నలు వేస్తారు, ఇంకా ఏమేమి పంటలు వేస్తారు మీరు? ఆగు, కాంగా అంటే కందులు గైస్. పెద్ద కందులు, ధాన్యము, డొంగరోడి అంటే బొబ్బర్లు గైస్ అవి అనమాట. ఇవే చేస్తారా? పత్తి అయ్యారు. ఓన్లీ జొన్నలు, పెద్ద కందులు, బొబ్బర్లు, ధాన్యము. ధాన్యం కొండలు వేస్తారా పొలాల్లో? ఇంకా ఇక్కడ ఎక్కడ పొలాలు లేవు కదా, పొలాల్లో వేస్తారా? అంటే పొలాలు ఉన్నోళ్ళు పొలాల్లో ధాన్యం వేస్తారు కదా. అంటే కొండలో కూడా ధాన్యమే చేస్తారంట గాయస్, అలానే పొలాల్లో కూడా ధాన్యం చేస్తారంట. ఏమంటున్నారంటే మాకు రోడ్ లేదని, ఎప్పుడు రోడ్ వస్తుంది అంటున్నారు అనమాట వీళ్ళు. మరి చూడాలి, వీళ్ళకి రోడ్ వచ్చేటట్టు మీరు వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మీకు ఒడిశా నుండి ఎవరైనా సర్పంచులు కానీ ఇంకా ఎవరు ప్రెసిడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీళ్ళు ఊరు వచ్చేసి జల అనమాట గైస్. నిజంగా వీళ్ళు ఇంత చక్కగా మాకైతే మాట్లాడారు. ఇదనమాట వీళ్ళు పాక. ఏదో ఆయిల్ తయారు చేస్తారు గైస్. ఇది ఏం పిక్కలు అంటారు వీటిని? ఏంటంటే ఆముదం పిక్కలు కదరా, ఆముదం పిక్కల ఏదో పిక్కలు గైస్. మొత్తానికి మాకు తెలియట్లేదు. ఏది చూపి ఇదనమాట.